శుద్ధ దేవుని సంగమా సహవాసమా, దేవుని ఉచితమైన కృపను బట్టి మరొక పునరుత్థాన ఆదివారంలో త్రిత్వం తర్వాత 15వ ఆదివారంలో దేవుని బిడ్డలుగా ఆయన మందిరావరణలో చేరడానికి దేవుడు ఇచ్చిన మహత్భాగ్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నేటి వాక్య ధ్యానానికి మనం సిద్ధపడుతున్నాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 24-25 వచనాలు చదువుకుందామండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 24-25 వచ్చి చదవండి. ఆయన అక్కడ నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవరికి తెలియకుండవలనని కోరెను గాని ఆయన మరుగై ఉండలేకపోయాను. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయన గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన వాక్య భాగపు అంశం తల్లిదండ్రుల బాధ్యత అనే అంశాన్ని గురించి మనం చూద్దాం. ఈరోజు మన పాఠం తల్లిదండ్రుల బాధ్యత. ఇక్కడ మనందరం తల్లిదండ్రులమే కదా. మనకి ఏ వయసు వారైనప్పటికీ కూడా దేవుని మహాకృపను బట్టి పిల్లలు ఉన్నారు. ఈరోజు మన పిల్లల పట్ల మన బాధ్యత ఏమిటి? ఈరోజు మన బాధ్యతను మనం సక్రమంగా మనం నిర్వర్తిస్తున్నామా? నేటి పాఠం ద్వారా ఆలోచన చేద్దాం. చూడండి, ఈరోజు పాఠాన్ని గడిచిన ఆదివారం మనం ధ్యానం చేసిన పాఠంలో ముగింపులో ప్రభువు కోసం సిద్ధపడిన జక్కయ్య ఇంటికి యేసయ్య వెళ్ళారు. జక్కయ్య ఇంట్లో కొంత సమయం గడిపారు. మార్పు చెందిన జక్కయ్య ఇంటిని చూసి ప్రభు ఎంతగానో సంతోషించారు. ఇతడు అబ్రహాము కుమారుడని అక్కడ సాక్ష్యం ఇచ్చారు. ఇప్పుడు జక్కయ్య మార్పు చెందిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఈరోజు పాఠంలో తూరు సీదోను అనబడిన ప్రాంతానికి వెళ్తున్నారు. ఇక్కడ నిన్నటి పాఠానికి ఈరోజు వాక్యానికి ఉన్న కనెక్షన్ ఏమిటంటే, నిన్నటి వారం యేసుక్రీస్తు ప్రభు ఒక యూదుడైన జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. యూదుడైన జక్కయ్య మార్పు చెందాడు. జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. ఈరోజు అక్కడి నుంచి తూరు సీదోను ప్రాంతానికి యేసయ్య వెళుతున్నారు. అనగా తూరు సీదోను అనే ప్రాంతం అన్యుల ప్రాంతం, విగ్రహారాధన సంబంధించిన ప్రాంతం. యూదుల ఇంటి నుంచి, అంటే యూదులు రక్షించబడిన తర్వాత యేసయ్య అన్యుల ఇంటికి కూడా వెళుతున్నారు. అన్యుల ప్రాంతానికి కూడా వెళ్ళి వారిని కూడా రక్షిస్తున్నారు. తద్వారా మనకు ఒక వాక్యం గుర్తొస్తూ ఉంటది. రక్షణ మొదట యూదునికిని, తర్వాత గ్రీసు దేశస్థుడు లేకపోతే అన్యునికిని అని పౌలు గారు రాస్తూ ఉంటారు. రక్షణ మొదట యూదునికిని, ఆ రీతిగా జక్కయ్య ఇంటికి రక్షణ అందింది. తదుపరి ఇప్పుడు యేసు ప్రభు కేవలం యూదులకే పరిమితం కాలేదు, కానీ అన్య ప్రాంతమైన తూరు సీదోను అనబడిన ప్రాంతానికి కూడా వెళ్ళి అక్కడ ఒక కార్యం చేయబోతున్నారు, లేకపోతే అక్కడ ఉన్న వారిని రక్షణలోనికి తీసుకువస్తున్నారు అనేది నిన్నటి వారానికి ఈ వారానికి ఉన్న సంబంధము. అయితే ఈరోజు చదవబడిన పాటలో మనం చూస్తున్న 24వ వచనంలో మార్కు సువార్తలో, మార్కు సువార్త 7:24లో ఆయన అక్కడ నుండి లేచి తూరు సీదోనుల ప్రాంతంలోకి వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి అనే మాటలు మనం 24వ వచనం చూస్తున్నాం. ఈ తూరు సీదోను అనే ప్రాంతం చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం. ఇదేమి చిన్న ఊరు కాదు, చిన్న ప్రాంతం కాదు, చాలా చరిత్ర కలిగిన ప్రాంతం. ఏంటో ఆ చరిత్ర చూద్దాం. యెషయా గ్రంథం అండి. పాత నిబంధన కాలం నుంచి కూడా ఈ ఊరికి చాలా ప్రసిద్ధి చెందిన ఊరు. యెషయా గ్రంథం 23వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 23వ అధ్యాయము తూరును గూర్చిన దేవోక్తి. తర్షీషు ఓడలారా అంగలార్చుడి, తూరు పాడైపోయెను, ఇల్లైనను లేదు, ప్రవేశ మార్గమైనను లేదు. చాలండి. చూడండి, ఇక్కడ మన పాత నిబంధన కాలంలో అంటే యెజ్రా, నెహెమ్యా కాలంలో కూడా ఈ తూరు సీదోను ప్రాంతం చాలా ప్రసిద్ధి. ఇంకా చెప్పాలంటే గొప్ప ప్రవక్త అయిన యెషయా ప్రవక్త కూడా ఈ తూరు ప్రాంతాన్ని గురించి ప్రవచించారు. అంతకుముందు కూడా యోధా రాజుల ప్రాంతం అప్పటి నుంచి కూడా ఈ తూరు సీదోను ప్రాంతం చాలా ప్రసిద్ధి. ఎంత ఈ తూరు సీదోను అనబడిన ప్రాంతానికి ఉన్న ప్రసిద్ధి ఏమిటి, గొప్పతనం ఏంటంటే, ఈ తూరు సీదోను అనబడిన ప్రాంతంలో ఒక షిప్ యార్డ్ ఉందన్నమాట. ఒక నౌకాశ్రయం, షిప్ యార్డ్ ఉన్న ప్రాంతం. ఇప్పుడు చూడండి, నౌకాశ్రయం ఉన్న ప్రాంతం అంటే వైజాగ్ ఉందంటే ఈరోజు ఎలాంటి మనకి పిక్చర్ కనబడుతూ ఉంటుంది. వైజాగ్ అంటే చాలా డెవలప్డ్ సిటీ.
చాలా ఏమంటే స్మార్ట్ సిటీగా దేశంలోనే ఒక గుర్తింపు పొందింది. అనేకమైన ఫ్యాక్టరీలు, అనేకమైన కంపెనీలు, అనేకమైన సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, అనేకమైన బిజినెస్లు, అనేక రకాలైన పరిస్థితులకి అది మరి వైజాగ్ లేకపోతే ఒక కాకినాడ అనే ప్రాంతాలు ఓడరేవు కలిగిన ప్రాంతాలు. కాబట్టి ఎక్కడైతే ఓడరేవు ఉన్న ఆ సిటీలు ఉంటాయో అక్కడ బిజినెస్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది, అక్కడ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి, వ్యాపార లావాదేవీలు ఎక్కువ, ఉద్యోగాలు ఎక్కువ, అలాగే కరెన్సీ మార్పిడి ఎక్కువ. అక్కడ అనేకమైన ప్రజలకి ఉపాధి దొరుకుతూ ఉంటుంది. చిన్నదో పెద్దదో అక్కడికి వెళితే, ఇప్పుడు చూడండి, ఇదివరకు మన వాళ్ళందరూ కూడా హైదరాబాద్ వెళితే ఇక్కడ ఏం పని లేకపోతే పోనీ హైదరాబాద్ వెళ్ళొచ్చు కదరా, ఏదైనా పని చేసుకోవచ్చు అనే ఆశ కలిగి ఉండేవారు. అలాగా ఒక డెవలప్డ్ కంట్రీ సిటీ అయిన వైజాగ్, కాకినాడ అనేది ఒకవేళ అక్కడ ఏదో ఒక పని దొరుకుతుంది, ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది అనే పరిస్థితి. అలాగా ఈ తూరు సీదోను అనబడిన ప్రాంతం కూడా ఓడరేవు కలిగిన ప్రాంతం. ఈ తూరు సీదోను అనేది అంత మాత్రమే కాదు, ఈ తూరు సీదోను అనేది విగ్రహారాధనకు పెట్టింది పేరు. ఈ ప్రాంతం అనేది విగ్రహారాధనకి పెట్టింది పేరు. ఈ తూరు సీదోను అనబడిన ప్రాంతం నుంచే యోధారాజులైన ఆహాబు యొక్క భార్య, ఆవిడ పేరు యెజబెల్. యెజబెల్ అంటే ఏలియా కాలంలో ఆహాబు యెజబెల్ పరిపాలన చేశారు. ఆ యెజబెలు అనబడిన రాణి వారి యొక్క స్వగ్రామం, స్వప్రాంతం ఏంటంటే ఈ తూరు ప్రాంతం నుంచి వచ్చింది. అంత మాత్రం కాదు, ఈ తూరు అనే ప్రాంతం భయంకరమైన విగ్రహారాధన, అది కూడా మామూలు విగ్రహారాధన కాదు, చాలా ప్రసిద్ధి చెందిన ప్రాంతం. కాబట్టి ఈ యొక్క లేకపోతే యూదుడైన ఆహాబు వెళ్ళి ఈ యెజబెల్ వివాహం చేసుకోవడం వల్ల ఆమె వస్తా తను కూడా విగ్రహాలను తీసుకొచ్చింది. ఆ విగ్రహారాధనని యోధారాజ్యం అంతా కూడా పెంచి పోషించింది. బయలు ప్రవక్తలు, బయలు ఆరాధన, అష్టారోతు దేవతల ఆరాధనకి 400 మంది ప్రవక్తలు నియమించి వాళ్ళకి జీతాలు ఇచ్చి విగ్రహారాధనని చాలా వ్యాపింపజేసింది. అంతేకాదు, ఈ యొక్క యెజబెలు అనబడిన రాణి చాలా దుష్టురాలు. నాబోతు అనబడిన అమాయకుడిని, పేదవాడిని చంపించింది, కుట్ర చేసి. ఈ యొక్క యెజబెలు ఆమె యొక్క పన్నాగమే. కాబట్టి ఇలాంటి చరిత్ర ఈ యొక్క తూరు సీదోను ప్రాంతానికి ఉంది. ఇలాంటి విగ్రహాలతో కూడిన ప్రాంతము. అలాగే అట్ ది సేమ్ టైం చాలా ధనవంతులకు ప్రసిద్ధి, చాలా వ్యాపారము లేకపోతే ఉద్యోగ అవకాశాలకు ప్రసిద్ధి. కాబట్టి అయినప్పటికీ కూడా ఈ ప్రాంతం యొక్క విగ్రహారాధన బట్టి చూడండి, మరి యెజబెలు యోధారాజ్యానికి వచ్చింది. యోధారాజ్యంలో కూడా ఈవిడ చేసిన విగ్రహారాధన బట్టి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు యెహోవా దేవుని విడిచిపెట్టి విగ్రహాల వైపు మొగ్గు చూపించారు. దాని ఫలితంగా దేవుడు ఈ యొక్క ప్రాంతాన్ని శిక్షించారు. చూడండి, ఇదే అధ్యాయం యెషయా గ్రంథం 23వ అధ్యాయము 17వ వచనం కూడా ఒకసారి చూడండి. 23వ అధ్యాయం 17వ వచనం. 70 సంవత్సరముల అంతమున యెహోవా చాలండి. చూడండి, అక్కడ యెషయా గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనంలోనేమో తూరును గుర్చిన దేవోక్తి, తర్షీషు ఓడలారా, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఓడ నౌకాశ్రయం ఉందని. ఆ తర్వాత వచ్చిన అందుకే చెప్తున్నాడు ఓడలారా అంగలార్చుడు. ఎందుకంటే తూరు ప్రాంతం చిన్నాభిన్నం అయిపోయింది అన్న సంగతి అక్కడ మనకు అర్థమవుతుంది. అయితే ఈ ఇశ్రాయేలీయుల యొక్క విగ్రహారాధన బట్టి దేవుడు పనిష్మెంట్ ఎలా ఇచ్చాడంటే, ఈ యూదుల్ని తర్వాత కాలంలో ఆహాబు పరిపాలన తర్వాత అష్షూరు అనబడిన రాజు ఈ యోధా రాజ్యం మీద మరి దండెత్తి ఈ యోధా వారందరినీ కూడా బానిసలుగా చెరకు తీసుకుని అష్షూరు ప్రాంతానికి చెరకు వెళ్ళిపోయారు. మీరు ఒక్కోసారి ఒకళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చూడండి, ఇశ్రాయేలీయులు, యూదులు 2 రాజ్యాలకు విడిచిపోయారు సొలొమోను తర్వాత. ఇశ్రాయేల్ రాజ్యం ఒకటైంది, యోధా రాజ్యం. ఇప్పుడు ఇదివరకు మన ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏమైంది, తెలంగాణ సపరేట్ రాష్ట్రం, ఆంధ్ర సపరేట్ రాష్ట్రం అయ్యాం కదా, కానీ ఇదివరకు కలిసి ఉన్నాము. అలాగా 2 రాష్ట్రాలుగా విడిపోయిన లేకపోతే 2 రాజ్యాలకు విడిపోయిన ఇశ్రాయేలు రాజ్యమేమో బబులోను చెరకు కొనుక్కోబడ్డారు వాళ్ళు చేసిన అక్రమాలను బట్టి. యోధా రాజ్యమేమో అష్షూరుకు చెరకు కొనుక్కోబడ్డారు. అయితే ఆ చెర అంటే ఆ పనిష్మెంట్ పీరియడ్ కూడా దేవుడు నిర్ణయించారు. ఎంతకాలం అంటే పూర్తి కాలంకి, ఎల్లకాలం వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వలేదు, కానీ 70 సంవత్సరాలు అష్షూరులో వాళ్ళు చెర అనుభవించారు, బానిసలుగా అనుభవించారు. 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ అష్షూరు నుంచి యోధా రాజ్యం తిరిగి వచ్చి వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు కట్టుకున్నారు. వాళ్ళ యొక్క భక్తి ఆచారం అంటే జరిగిన పరిస్థితిని బట్టి బుద్ధి తెచ్చుకుని దేవుని మార్గంలో నడవసాగారు. కాబట్టి సమయాన యెషయా గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనం ఏమంటారంటే,
70 సంవత్సరముల అంతమున యెహోవా తూరును దర్శించును అని యెషయా ప్రవక్త పలికిన ప్రవచనం ప్రకారం ఈ చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఈ రోజు ఎక్కడికి వెళ్ళారంటే తూరు సీదోను ప్రాంతాన్ని దర్శించడం జరిగింది. తూరు సీదోను ప్రాంతాన్ని దర్శించడం జరిగింది. ఈ సమయాన యేసుక్రీస్తు ప్రభు అంటే ఇంతకు ముందున్న ప్రాంతం నుంచి తూరు సీదోను ప్రాంతాన్ని దర్శించడానికి ఎంత దూరం వెళ్ళారో తెలుసా అండి? ఇంచుమించు 70-75 కిలోమీటర్లు, సుమారు 80 కిలోమీటర్లు ఆయన కాలి నడకన వెళ్ళి ఈ తూరు సీదోను ప్రాంతాన్ని దర్శించడం జరిగింది. సరే, ఆ వెళ్ళిన తర్వాత అప్పుడు ఈరోజు పాఠం మొదలవుతుంది. అక్కడ ఎవరున్నారంటే ఒక సురోఫెనికియా అనబడిన ఒక వంశానికి చెందిన ఒక ఆమె యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు ప్రభుని తన యొక్క కుమార్తె కోసం వేడుకుంటుంది. ఏంటంట 25 వచ్చిన చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 20. మార్కు సువార్త 7వ అధ్యాయము 20. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయన గూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడి. చాలు, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడే మనం చెప్పుకుంటున్నాము ఈ తూరు సీదోను అనేది చాలా విగ్రహారాధనకు పెట్టిన పేరని. అలాగా ఈమె ఈ తూరు సీదోను ప్రాంతము చెందినావిడ. అంతేకాదు ఇంతకు ముందు విగ్రహారాధనతో నిండిన ఒక స్త్రీ. ఆమె చాలా ధనవంతురాలు, గొప్ప వంశానికి చెందినావిడ, గొప్ప రాజవంశానికి చెందిన స్త్రీ అయి ఉందని మరి లేఖనాలు చెప్తున్నాయి. కాబట్టి అలాంటి గొప్ప ధనవంతురాలైనప్పటికీ కూడా ఆమె కుమార్తెకు దెయ్యం పట్టి చాలా బాధపడుతుంది. ఇప్పుడు ఆమె కుమార్తెను బాగు చేసుకోవడం కోసం యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదముల మీద పడి యేసు ప్రభుని వేడుకుంటుంది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన 2-3 వారాలుగా వీళ్ళు చాలా మంది, అయ్యా నా కుమారుడు జ్వరంతో బాధపడుతున్నారు, డెంగ్యూ ఫీవర్తో బాధపడుతున్నారు, ప్రార్థన చేయండి అని మెసేజ్లు పెట్టడం మనం చూస్తున్నాం. లేకపోతే మీరైనా ప్రార్థన చేస్తున్నారు. చూడండి, రోజున మన కళ్ళ ముందు మన బిడ్డలు సంతోషంగా గంతులేస్తూ ఆడుతూ పాడుతూ చక్కగా చదువుకుంటూ ఉంటే ఏ తల్లి మనసైనా ఏ తండ్రి మనసైనా ఆనందపడుతుంది, సంతోషపడుతుంది. నా బిడ్డ నవ్వుతూ ఉండాలి, గంతులేయాలి, చక్కగా ఆడుకోవాలి, చక్కగా కాలేజీకి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలని ప్రతి తల్లి ప్రతి తండ్రి ఆశపడుతూ ఉంటాం. మనం ఫోన్ చేసేటప్పటికి బిడ్డ హ్యాపీగా రెస్పాన్స్ అవ్వాలని కోరుకుంటూ ఉంటాం. కానీ ఒకవేళ బిడ్డ బలహీనంగా ఉంటే, బిడ్డ ఏదైనా జ్వరంతో లేవలేని పరిస్థితి ఉంటే కనుక బిడ్డ కంటే ఎక్కువగా మనము దిగులు పడిపోతాం కదా. అయ్యో నా కుమారుడికి ఏమైందో, నా కుమారుడి పరిస్థితి ఏమిటో, ఎందుకు నా కుమారుడు ఇలాగా సిక్ అయ్యాడు అని చాలా వేదన పడుతూ ఉంటాం, చాలా నలిగిపోతూ ఉంటాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, పైగా ఇదివరకటి రోజుల్లో జ్వరం అంటే చాలా ఈజీగా తీసుకునే వాళ్ళం. జ్వరం అంటే నార్మల్గా డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం, ఆ మహాయితో ఒక ఇంజెక్షన్ చేయటం, లేకపోతే ఆ పారాసెటమాల్ టాబ్లెట్ వేయటం, చాలా లైట్గా తీసుకునే వాళ్ళం. కానీ ఈ రోజున జ్వరం అంటేనే గుండెలు ఏమైపోతున్నాయి, హడలిపోతున్నాయి గుండెలు. ఎందుకంటే అనేక రకాల జ్వరాలు వచ్చేసాయి. ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ అంటున్నారు, ప్లేట్లెట్స్ పడిపోయి అంటున్నారు, టైఫాయిడ్ అంటున్నారు, మలేరియా అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. ఇంత అడ్వాన్స్డ్ మెడికల్ లేకపోతే సౌకర్యం కలిగిన నేటి రోజుల్లో కూడా మా బిడ్డలకి జ్వరము అన్న మాట వినపడుతుంటే కనుక, ఒక రోజు కనుక జ్వరం తగ్గకపోతే మనం సరిగ్గా భోజనం చేయము, తల్లిదండ్రులమైన మనం సరిగ్గా నిద్రపోము. అయ్యో నా బిడ్డ ఎలాగున్నాడో ఏంటో, నా బిడ్డ లేచాడో లేదో, నా బిడ్డ తిన్నాడో లేదో, అయ్యో అని మన మనసు అంతా ఏమైపోతుంది, తల్లి మనసుగా తండ్రి మనసుగా చాలా నలిగిపోతూ ఉంటాం, చాలా నలిగిపోతూ ఉంటాం. కాబట్టి ఈ సమయాన ఆ ధనవంతురాలు చాలా ధనవంతురాలే, కానీ ఆమె యొక్క డబ్బు తన కుమార్తెకు పట్టిన దయ్యాన్ని బాగు చేసుకోలేకపోయింది. ఆమె ఇంతకుముందు చాలా పూజలు చేసేది, చాలా విగ్రహాలకి లేకపోతే దేవతారాధన చేసేది. బహుశా ఆ బిడ్డకు దయ్యం పట్టినప్పుడు ఆ దేవతల్ని ఆరాధించుంటుంది, నా కుమార్తెకున్న దయ్యాన్ని పోగొట్టమని పూజించి ఉంటుంది. కానీ ఆ దయ్యాల వల్ల కూడా ఏమి ప్రయోజనం కలగలేదు, ఏమి విడుదల అనేది సంపాదించలేకపోయింది, విముక్తి కలగలేదు. లేకపోతే తన దగ్గర ఉన్న డబ్బుతోటి మంచి మంచి డాక్టర్లు ఎక్కడ ఉన్నారు, లేకపోతే స్పెషలిస్ట్ డాక్టర్లు ఎక్కడ ఉన్నారు, ఏ హాస్పిటల్లో అయితే మంచి వైద్యం దొరుకుతుంది తప్పనిసరిగా ప్రయత్నం చేసి ఉంటుంది. ఒకవేళ మన దగ్గర డబ్బు లేకపోయినా అప్పైనా చేసే పిల్లల కోసం మంచి హాస్పిటల్కి తీసుకువెళ్తాం కదా. మంచి హాస్పిటల్కి తీసుకెళ్ళి మంచి ట్రీట్మెంట్ చేసి నా బిడ్డ హ్యాపీగా ఉండాలి, డబ్బు ఈ రోజు కాకపోతే రేపు సంపాదించుకుంటాను అనుకుంటూ ఉంటాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె ధనాన్ని కూడా ఖర్చు పెట్టింది, కానీ ఆమెలో ఉన్న దయ్యాన్ని మాత్రం పోగొట్టుకోలేకపోతుంది. రోజులు గడిచిపోతున్నాయి. ఈ సమయాన్ని ఆలోచించే, పైగా
ఒకవేళ ఒక డిసీజ్, ఒక వ్యాధి అయితే కనుక దానికి ఏదో ఒక పరిష్కారాన్ని వెతుక్కునేమో. కానీ ఆమె ఏం పట్టిందంట? అపవిత్రాత్మ లేకపోతే దెయ్యము పట్టింది. అంటే సరిగ్గా భోజనం చేయదా పిల్ల, సరిగ్గా నిద్రపోదో, సరిగ్గా లేకపోతే అంతా గత్తర గత్తర చేస్తుంది. ఇల్లంతా కూడా ఏమవుతుందంటే చంద్రవందర, అసలు సమాధానం ఉండదు, కంటి మీద కునుకు ఉండదు. ఏంటి దేవుడా ఈ పరిస్థితి? అయ్యా నా కుమార్తెకి ఏమైందని తల్లడిల్లిపోయే పరిస్థితి. అటువంటి పరిస్థితిలో యేసు ప్రభుని గురించి విన్నది, యేసు ప్రభుని గురించి తెలుసుకుని, అయ్యో అలాంటి యేసు ప్రభు లేకపోతే మహిమ కలిగిన వాడు, స్వస్థపరిచేవాడు మా ఊరికి వచ్చాడా, నా ప్రాంతానికి వచ్చాడని ఆయన దగ్గరికి రావడమే కాదు, ఆయన పాదముల మీద పడుతుంది. పాదముల మీద పడటం అంటే పూర్తిగా సరెండర్ అయిపోతుంది. ఆమె యొక్క ధనాన్ని బట్టి కానీ, లేకపోతే ఆమె యొక్క వంశాన్ని బట్టి కానీ, లేకపోతే ఆమె యొక్క స్థాయిని బట్టి కానీ ఏది తను చూసుకుంటలేదు. నేనేంటి, నా గొప్పతనం ఏంటని యేసు పాదముల మీద పడి, అయ్యా నా కుమార్తె దెయ్యం పట్టింది, ఆమెను బాగు చేయని వేడుకుంటుంది. అయితేనంటే యేసయ్య ఒక మాట కూడా ఆమెతో ఏమీ చెప్పలేదు. యేసయ్య ఒక మాట కూడా మాట్లాడలేదంట. అఫ్కోర్స్ మత్తయి సువార్తలో మరికొంత ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చారు, కానీ ఆ పాట వచ్చినప్పుడు దాన్ని తగ్గట్టుగా చెప్పుకుందాం. కాబట్టి యేసయ్య ఏమీ స్పందించలేదంట. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాము, మనం ఏదైనా సరే ఒక అధికారి దగ్గరికి వెళ్ళినా లేకపోతే ఒక చోటుకు వెళ్ళినప్పుడు మనకి మన యొక్క ఆవేదన ఎలా ఉంటుందంటే, మన బాధలో ఉన్నప్పుడు, మన కష్టంలో ఉన్నప్పుడు అవతల వ్యక్తి మనల్ని పట్టించుకోవాలని ఎదురు చూస్తూ ఉంటాం. మనల్ని కాస్త హానర్ చేయాలి, లేకపోతే ఆదరించాలని ఎదురు చూస్తూ ఉంటాము. కానీ యేసు ఆమె వైపు చూడలేదు, ఆమెను పట్టించుకోలేదు, అసలు ఏమీ స్పందించలేదంట. అది సరికదా. రెండవది, ఆమె ఇంకా బిగ్గరగా కేకలు వేస్తుంది. కేకలు వేస్తుంటే యేసు ప్రభు అంటున్న మాట చూడండి 27వ వచనంలో, ఆయన ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లల రొట్టె ముక్క తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే పిల్లల రొట్టె ముక్క తీసుకుని, పిల్లలు అనగా ఎవరంటే ఇశ్రాయేలు జనుల్ని దేవుడు పిల్లలతో పోలుస్తున్నాడు, అన్యులను కుక్క పిల్లలతో పోలుస్తున్నారు. పిల్లల రొట్టె మొక్క తీసుకుని కుక్క పిల్లలకు వేయటం సరికాదు కదమ్మా. ఈ సమయాన్ని ఆలోచించండి. మీలో ఎవరైనా పెట్ డాగ్స్ని లేకపోతే పెట్ యానిమల్స్ పెంచుకునే వారు, ముందు మన పిల్లలను పెట్టుకుంటాం. మనం వండిన తర్వాత, వాళ్ళ కడుపు నిండిన తర్వాత ఆ యొక్క మన పెంపుడు జంతువులకి ఏమైనా ఫీడింగ్ ఇస్తూ ఉంటాం. కానీ ఇక్కడ పిల్లల రొట్టె మొక్క తీసుకుని కుక్క పిల్లలకు వేయటం సరికాదు కదా. ఆ మాట నిజానికి మాటగా తీసుకుంటే కనుక ఆమె హృదయం బద్దలైపోవాలి, ఆమె హృదయం చిన్నాభిన్నం అయిపోవాలి. ఏంటి, నేను నా వంశం ఏమిటి, లేకపోతే ఊరిలో నా పలుకుబడి ఏంటి, ఈయన దగ్గరికి వచ్చేటప్పటికి ఈయన నన్ను కుక్క పిల్ల అంటాడా, ఒక కుక్కతో పోలుస్తాడని చాలా చిన్నపుచ్చుకోవాలి. నిజానికి యేసయ్య ఇంత కఠినంగా ఎందుకున్నాడు? చాలాసార్లు యేసయ్య కఠినంగా ఉండడు. బాబు స్వస్థపడ కోరుచున్నావా, నీకు స్వస్థత కావాలా, నువ్వేం కావాలని కోరుకుంటున్నావు, ఇలా అడుగుతూ ఉంటారు సువార్తల్లో. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎందుకు పరీక్షిస్తున్నాడంటే, ఈ కనాను స్త్రీ లేకపోతే ఈ సురోఫినికియా వంశానికి చెందిన, సిరియా దేశానికి చెందిన ఈ స్త్రీ ఈమె యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఈమె నిజంగా విశ్వాసంతో వచ్చిందా, ఈమె నిజమైన విశ్వాసం కలిగి ఉందా, లేకపోతే తాత్కాలికంగా ఆమె కుమార్తెకి దయ్యం పట్టింది కాబట్టి దయ్యాన్ని వదిలించుకోవడం కోసం వచ్చిందా? ఈమె విశ్వాసం తాత్కాలికమైనదా నిజమైనదా అన్న పరీక్ష యేసుక్రీస్తు ప్రభు వారు చేస్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు తన యొక్క ఆ కనాను స్త్రీ యొక్క ఈగోను పరీక్షిస్తున్నారు అనమాట. ఈగోను అంటే ఆమెలో ఉన్న అహాన్ని. చాలాసార్లు మనలో ఉన్న అహం దెబ్బతింటూ ఉంటుంది. మనల్ని పట్టించుకోకపోయినా, లేకపోతే మనల్ని ఇగ్నోర్ చేసినా, మనల్ని నిర్లక్ష్య పెట్టినా ఏమవుతుంది? చూడండి, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మనకి పరిశుద్ధ గ్రంథంలో, రాజుల గ్రంథంలో నయమాను అనబడిన సైన్యాధిపతి ఉంటూ ఉంటాడు. నయమాను చూడండి, ఎలీషా ప్రవక్త దగ్గరికి కుష్ఠరోగం వచ్చింది, బాగు చేయించుకోవడానికి వచ్చాడు. పెద్ద రథాలతోటి మంచి సామాగ్రి, కానుక, వెండి, బంగారం అన్ని పట్టుకుని వచ్చాడు. అయితే ఎలీషా ప్రవక్త వచ్చి అతని తల మీద చేయించి ప్రార్థన చేయటమో, లేకపోతే ఒలివ నూనె వేసి ప్రార్థన చేయటం ఏదో అతను ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ ఎలీషా ప్రవక్త కన్నెత్తి కూడా చూడలేదంట. ఆ యొక్క నయమాను ఒక దేశానికి సంబంధించిన సైన్యాధిపతి వస్తే కనీసం కన్నెత్తి కూడా చూడకుండా తన యొక్క శిష్యుడితోటి పంపిస్తున్నాడు జవాబు, వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మనం అక్కడ 7 సార్లు మునిగితే స్వస్థపడుతుంది. ఇప్పుడు నయమాను వెంటనే మునిగిపోవడానికి వెళ్ళలేదు, కానీ
ఏంటి అసలు, నేను ఇంత ఒక దేశానికి సైన్యాధిపతిని, ఇంతటి వ్యక్తిని వస్తే, ఇంత ప్రోటోకాల్ తోటి, ఇన్ని రథాలతోటి, ఇన్ని గుర్రాలతో వస్తే కనీసం అతను నా దగ్గరకు వచ్చి మర్యాద ఇవ్వలేదు, రెస్పెక్ట్ ఇవ్వలేదని ఏం దెబ్బతిన్నది? నా దేశంలో లేవా ఇంతటి నదులు, నా దేశంలో లేవని అహం దెబ్బతింది కదా అక్కడ. నయమానికి అక్కడ అహం దెబ్బతింది. కానీ తర్వాత ఆయనకి సర్వెంటు దాన్ని ఏం చేస్తున్నాడంటే, అయ్యా ఎంతకైనా గొప్ప పని ఏదని చెప్తే చేయవా? మనం ఇక్కడికి వచ్చింది మన ఆహారం ప్రదర్శించడానికి కాదు, మన గొప్పతనాన్ని చూపించుకోవడం కోసం కాదు, నీలో ఉన్న రోగంను తగ్గించుకోవడం కోసం, నీలో ఉన్న జబ్బును నయం చేసుకోవడం కోసం, అది ముఖ్యం కదా అని అతను కొంచెం అతను శాంతపరిచినప్పుడు వెళ్ళి యోర్దాను నదిలో మునిగిన తర్వాత ఇప్పుడు దేవుని ఏం చేశాడు? మహింపరచాడు. అంటే చాలాసార్లు మన ఇగో అనేది అక్కడ నయమాను విషయంలో స్పష్టంగా కనబడుతుంది అనమాట. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈమెను పట్టించుకోలేదు, ఆమె ఇగోని టచ్ చేస్తున్నారు. రెండోది, అమ్మ కుక్క పిల్లల యొక్క రొట్టెను, పిల్లల రొట్టెను కుక్క పిల్లలకు వేయటం సరికాదు, నువ్వు ఒక కుక్క లాంటి దానివి అన్న మాటని ఇండైరెక్ట్ గా ప్రభు ఉపయోగిస్తున్నారు. తద్వారా ఆమెలో ఉన్న ఇగోని పరీక్షిస్తున్నారు. వెంటనే ఆ మాట క్యాచ్ పట్టుకున్నట్టుగా పట్టేసుకుంది ఆ స్త్రీ, ఒక క్యాచ్ పట్టుకున్నట్టుగా. అవును ప్రభు, నువ్వు అన్నట్టు నేను కుక్క లాంటి దాన్ని. డైనింగ్ టేబుల్ మీద నుంచి పిల్లలు భోజనం చేసిన తర్వాత ఏమైనా పీసెస్ పడతాయి కదా కిందకి, ఏమైనా చిన్న లేకపోతే ఏమంటాం ఎంగిలి కానీ లేకపోతే మెతుకులు పడతాయి, వాటిని కుక్క పిల్లలు తింటాయి కదా. కాబట్టి ఆ కుక్క లాంటిది అని నేను అనుకో, పిల్లలు తినివేసిన తర్వాత ఆ క్రంచెస్ ఏవైతే ఉంటాయో, ఆ మొక్కలు ఏవైతే ఉంటాయో, ఆ ఎంగిలి ఏదైతే ఉందో దానికి నేను ఆశపడుతున్నాను, దయచేసి నా ఆశ తీర్చవా ప్రభు. వెంటనే యేసుక్రీస్తు ప్రభు అని అంటున్నారు. అమ్మా ఏమంటున్నారంటే, వెంటనే ఆమె విశ్వాస పరీక్షలు నెగ్గింది, ఈ మాట చెప్పునందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయిందని ఆమెతో చెప్పింది. క్రీస్తునందు ప్రీతిని బిడ్డలారా, గొప్ప పరీక్షలే గొప్ప విశ్వాసాన్ని కలిగిస్తాయి. మన జీవితంలో పరీక్ష అనేది ఎలాంటిదంటే ఒక ట్రైనింగ్ లాంటిది. ట్రైనింగ్ అనేది ఏ ఉద్యోగానికైనా ఈజీగా అయితే ఉండదు, సులభంగా అయితే ట్రైనింగ్ ఉండదు. అది ఏ ఉద్యోగానికైనా అది కష్టతరంగానే ఉంటుంది. ట్రైనింగ్ అప్పుడు నువ్వు నిలబడతావా లేకపోతే వదిలేసి వెళ్ళిపోతావా? నాకు ఈ ట్రైనింగ్ వద్దు, ఈ ఉద్యోగం వద్దని వదిలేసి వెళ్ళిపోతావు అన్నట్టుగా చాలా పరీక్షలు ఉంటాయి. ట్రైనింగ్లో చాలా పరీక్షలు ఉంటాయి. సరైన ఫుడ్ ఉండదు, సరైన అకామిడేషన్ ఉండదు, సరైన ఫెసిలిటీస్ ఉండవు, ఏ విధమైన అనుకూలమైన వాతావరణం ఉండదు. అయితే ఎందుకు అలాగ పరిస్థితి క్రియేట్ చేస్తారంటే, నువ్వు ఆ పరీక్షలో నిలబడతావా లేకపోతే వెళ్ళిపోతావా? వద్దని వెళ్ళిపోతావా? యేసుక్రీస్తు ప్రభు కూడా ఆమెకు పరీక్ష పెట్టారు. ఆ పరీక్షలో దిగ్విజయంగా నెగ్గింది. డిస్టింక్షన్లో ఆమె పాస్ అయింది. గొప్ప పరీక్షలే గొప్ప విశ్వాసాన్ని కలిగిస్తాయి. గొప్ప విశ్వాసమే గొప్ప కార్యాన్ని జరిగిస్తాయి. కాబట్టి సరే, ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఈరోజు ఈ సురోఫినికియా ఆ వంశస్థురాల యొక్క విశ్వాసాన్ని మనం ఇప్పుడే కాదు, బహుశా మనకి ఊహ తెలిసిన కాడి నుంచి అనేకమైన ప్రసంగాలు మనం వింటూ ఉన్నాం. ఆమె విశ్వాసం గొప్పది అని కూడా చెప్పారు మత్తయి సువార్తలో. అయితే ఈరోజు మనకున్న విశ్వాసం ఏ పాటిది? మన విశ్వాసము ఏ స్థాయిలో ఉంది? ఏ పరిమాణంలో మనం విశ్వాసాన్ని కలిగి ఉన్నాం? ఒకసారి ఆలోచన చేద్దాం. ఈరోజు మనం విశ్వాసం కలిగి ఉన్నాం అనుకుంటున్నాము, లేకపోతే మనం ప్రార్థన చేస్తున్నాం అనుకుంటున్నాము. మన ప్రార్థనకి మన విశ్వాసానికి కార్యాలు ఏమైనా జరుగుతున్నాయా? ప్రార్థన చేస్తున్నాం అనే దానికి రుజువు ఏంటంటే కార్యాలు జరగాలి. ఒకవేళ ప్రార్థన చేస్తున్నాను కానీ కార్యాలు జరగట్లేదండి, విశ్వాసం ఉంచుతున్నాను కానీ క్రియలు జరగట్లేదంటే కనుక మన యొక్క ప్రార్థన జీరో అనమాట, లేకపోతే మన విశ్వాసం జీరో. అదే పత్రిక పాటలో చెప్తున్నాడు. నాకు విశ్వాసం ఉంది, నీ క్రియలు లేవు, లేకపోతే నాకు విశ్వాసం ఉంది కానీ క్రియలు లేవు అంటే కనుక నా యొక్క విశ్వాసం జీరో అని చెప్తున్నాడు యాకోబు పత్రికలో. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, అంటే నామకార్థక లేకపోతే మొక్కుబడిగా అలవాటుగా ఒకవేళ మనం విశ్వాసాన్ని భక్తిని కలిగి ఉన్నామేమో. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఈరోజు మన పిల్లలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? ఈరోజు మన బిడ్డల యొక్క బాధ్యత మనం తల్లిదండ్రులుగా ఎలా తీసుకుంటున్నాం? ఎందుకంటే నేటి దినాల్లో, మరి ముఖ్యంగా నేటి దినాల్లో అసలు మనం చూస్తుంటే కనుక అసలు సరిగ్గా మనం 10 నిమిషాలు కనుక నేటి వార్తను పరిశీలిస్తే కంటి మీద కునుకు లేనంత పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈరోజు అనేక మంది తల్లిదండ్రులు చెప్తున్నారు, మా వాడు మంచివాడేనండి, వాడి స్నేహితులు మాత్రం భయంకరమైన వాళ్ళు, ఆ స్నేహితులు జతలు పట్టి వాడు అంత చెడుగా ప్రవర్తిస్తున్నాడు, లేకపోతే వాడు లోక స్నేహాలు పట్టి ఇష్టానుసారం జీవిస్తున్నాడండి, వాడి స్నేహితులు ఒక్కొక్క దెయ్యాల్లాగా తయారైపోయినారండి అని అనేక సార్లు మనం వింటున్నాం. అంతేకాదు, మా అమ్మాయి మంచిదేనండి కానీ ఎంతసేపు ఆ సెల్ ఫోన్ వదిలిపెట్టదు, లేకపోతే ఇంకేమేమో, లేకపోతే ఆ యొక్క ఆ ల్యాప్టాప్లోనో ఆ సెల్ ఫోన్లోనో నిత్యమో మునిగిపోతుందని
వార్తలు వింటున్నాం. లేకపోతే మరికొంతమంది బిడ్డలైతే మత్తు పదార్థాలకు అలవాటు పడి, లేకపోతే మత్తు పదార్థాలతోటి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం. ఈ సమయాన మనం ఎన్ని కుటుంబాల్లో చూడట్లేదు, ఎంతమంది జీవితాల్లో మనం చూస్తలేదు. ఈ సమయాన్ని ఆలోచించేయండి. ఒకళ్ళ జీవితంలోనేమో స్నేహితులే చెడగొట్టే వారుగా ఉన్నారు, దెయ్యాలా తయారయ్యారు. మరికొంతమందికి మొబైల్లో లేకపోతే ల్యాప్టాప్ వాళ్ళకి దెయ్యాలాగా తయారయ్యి, మరికొంతమంది ఏమో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ తోటి జతకట్టి వాళ్ళు దెయ్యాలాగా పీడించుకు తింటున్నారు. ఇలాంటి దెయ్యాల చేత పీడింపబడుతున్న మన పిల్లల్ని ఎవరు బాగు చేస్తారు? ఎవరు వారి పట్ల బాధ్యత తీసుకుంటారు? తల్లిదండ్రులుగా మనం కాకపోతే. ఈరోజు ఆ సురోఫెనికియా వంశస్థురాలు యేసు పాదముల మీద పడినట్లుగా మనం యేసే పాదముల మీద పడొద్దా? మన పిల్లల కోసం మనం ప్రభు పాదాల మీద పడకపోతే వేరే వాళ్ళు ఎవరు పడతారు? వేరే వాళ్ళకి ఎవరికి ఆ బాధ్యత? కాబట్టి సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే కనుక యేసు మాత్రమే మన బిడ్డలు ఏ బలహీనత, ఏ దేనికి ఎడిక్ట్ అయిపోయారో దాని నుంచి విడుదల, విముక్తి పొందాలంటే మనం యేసయ్య పాదాల మీద పడాలి. మీరందరూ కూడా ఒక సాక్ష్యాన్ని వింటూ ఉంటారు రీల్స్లోను. అదేమిటంటే అగస్టిన్ అనబడిన ఒక బిడ్డ తన యవ్వన కాలంలో భయంకరంగా లోక స్నేహాలు పట్టి లేకపోతే వ్యభిచారంతో నిండిపోయి ఇష్టానుసారం జీవిస్తున్నాడంట. ఇష్టానుసారం జీవిస్తున్నప్పుడు తల్లికి ఏం చేయాలో పాలుపోక దేవుని దగ్గర రోదన ప్రార్థన, ఇంకా వేదన ప్రార్థన, దేవుని దగ్గర కన్నీళ్లు కారుస్తూ అంగలారుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ బిడ్డను దేవుడు పట్టుకున్నాడు. తనకు కుమారుడు అగస్టిన్ పట్టుకుని అగస్టిన్ మార్పు చెందించడం కాదు, ఒక గొప్ప సేవకుడిగా తర్వాత రోజుల్లో తయారయ్యాడు. ఒక గొప్ప సేవకుడిగా తర్వాత రోజుల్లో తయారయ్యాడు. తన గొప్ప సేవకుడు అయిన తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థనలో నేను కొట్టుకు వచ్చాను అని సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థనని కొట్టుకోవచ్చు. ఆ ఒక్క సంఘటన కాదు, అనేక మంది జీవితాల్లో తల్లిదండ్రులు చేసిన ప్రార్థన ఎక్కడికి పోదండి. మన ప్రార్థన వాళ్ళ చుట్టూ ఒక కాపుదలగా ఉంటుంది, ఒక ప్రహరీ గోడలాగా ఉంటుంది, ఒక దూతల ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటుంది అనమాట మన బిడ్డలకి. ఈ సమయాన్ని ఆలోచన చేస్తుంటే కనుక ఈరోజు పాత నిబంధన వాక్య భాగంలో చెప్తున్న మాట ఏమిటంటే, బాలుడు నడువలసిన త్రోవను వానికి. బాలుడు అంటే అబ్బాయిలకు మాత్రమే కాదండి. ఇంగ్లీష్ బైబిల్లో చిల్డ్రన్ అనే మాట ఉపయోగించబడింది. అంటే పిల్లలకి, అబ్బాయిలైనా అమ్మాయిలైనా వాళ్ళకి వాడు నడవలసిన త్రోవను నేర్పించాలంట. ఇక్కడ విషయం ఏమిటంటే, ఇప్పుడు ఈ సురోఫెనికియా వంశస్థురాలు యేసయ్య పాదాల మీద పడింది. అయ్యా, దయ్యం పట్టిన నా కుమార్తెను బాగు చేయమని యేసు పాదాలు పట్టుకుంది. యేసు పట్టిన పరీక్షలో నెగ్గింది, దయ్యం వదిలిపోయింది. వెళ్ళేటప్పటికి చక్కగా చెంగుమని గంతులేస్తుంది, బాగా ఉంది. అంతటితో అయిపోలే కథ. అంతటితోటి మనం ఒక స్తుతికూటికి పెట్టుకుని ఓకే మా బిడ్డకు స్వస్థత దొరికింది అని సంబరపడిపోతే చరిత్ర అయిపోయినట్టు కాదు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఈ స్త్రీ ఏం చేయాలంటే, ఆ బిడ్డకు తన కుమార్తెకు నడవలసిన విధానం నేర్పించాలి, ఆ బిడ్డ జీవించవలసిన విధానం నేర్పించాలి, ఈ లోకంలో మెలగవలసిన విధానం, ఎలా మెలగకూడదు, ఎవరితో స్నేహం చేయకూడదు. మనకు చక్కని కీర్తన ఉంది కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చోడు చోటున కూర్చోడు. ఎక్కడ నువ్వు నిలవకూడదు, ఎక్కడ నడవకూడదు, ఎక్కడ కూర్చోకూడదు, ఎక్కడ నువ్వు సమయాన్ని వృధా చేయకూడదు, ఎవరితో సాంగత్యం చేయకూడదు. ఎవరు నేర్పించాలంటే ఇప్పుడు తల్లి నేర్పించాలి, తండ్రి నేర్పించాలి. ఒక వాక్యం చూడండి, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 20-21 వచనాలు చూస్తూ ఉంటే కనుక, బాలుడు నడవలసిన త్రోవ అంటే ఏ త్రోవలో మనం నడిపించాలంటే ఒక మాట. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము ముగింపులో 20-21 స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. చూడండి, వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో ఎవరు లేకుండాను వారిని నాశనం చేయుటకే మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరుల్లో ఏంటంట మన కిటికీల్లో ఎక్కుతున్నది, మరణం అనేది మన కిటికీల్లో ఎక్కుతున్నది, మన నగరుల్లో ప్రవేశించు. ఇదివరకు ఎవడో చెడ్డోడితో స్నేహం చేస్తేనే చెడిపోవటం అనేది, ఎవరితో లేకపోతే ఏదో అలవాటు నేర్చుకుంటేనే చెడిపోవడం. ఈరోజు ఇంట్లో ఉంటే చెడిపోవచ్చు ఈజీగా. ఇంట్లో ఉంటే చేతిలో మొబైల్ ఉంటే చాలు చెడిపోవాలన్నదే బాగుపడాలన్నదే ఒక. కాబట్టి సమయాన మా అమ్మాయి ఇల్లు విడిచి బయట అడుగు పెట్టదండి. అస్సలు దించింది అలా వస్తుంది అంటే మనం అమ్మాయి మంచి ప్రవర్తనలో ఉందని మనం ఏమి సర్టిఫై చేయలేము. ఎందుకంటే ఆమె యొక్క మైండ్లో ఏముందో మనకు తెలియదు.
మన అబ్బాయి యొక్క మైండ్లో ఏముందో మనకు తెలియదు. ఈరోజు వాక్యం చెప్తుంది, వీధుల్లో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గంలో యవ్వనులు లేకుండాను వారిని నాశనం చేయుటకే మరణము మన కిటికీల గుండా ఎక్కుచున్నది, మన నగరంలో ప్రవేశించున్నది. కాబట్టి చూడండి, ఎన్ని వార్తలు, ఏ వార్త విన్నా, ఏ దేశం చూసినా, ఏ ప్రాంతం చూసినా, ఎక్కడ చూసినా సమాధానం లేదు. మరణము, రోగము, అల్లర్లు, హింస, యుద్ధాలు, వ్యాధులు, డిసీజెస్, ఒకటి కాదు కదా. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం చేయవలసిందంట, మనం నేర్పించవలసిన త్రోమ, తల్లులారా, తండ్రులారా, మీ పిల్లలకు అంగలార్పు విద్య నేర్పించండి. అమ్మ నాకు ల్యాప్టాప్ కావాలి అడగంగానే పంపించేయడం కాదు. ముందు వరే నీకు ల్యాప్టాప్ కావాలంటే ముందు మోకరించి ప్రార్థన చేయరా, 4 రోజులు ఉపవాస ప్రార్థన చేయరా, అడగంగానే బయటికి కట్టేయడం కాదు, లేకపోతే ఇక్కడ అప్పో చేసి కొంచెం వాడికి నేర్పించాలి, దాని యొక్క అవసరత తెలియాలి. వాడు మోకరించడం అంటే అయ్యో తల్లి ఇంత కష్టపడితేనే కానీ రోజులు బాగా ఇదే పడితేనే కానీ రాలేదా అనే జ్ఞానం వాడికి కలగాలంటే కనుక వాడికి ముందు మోకరించి ప్రార్థన చేయడం నేర్పించాలి, వాడికి భయభక్తులు నేర్పించాలి, దేవుని అడగటం నేర్పించాలి, దేవుని మార్గంలో నడిపించడం నేర్పించాలి, అలాగే పరిశుద్ధతగా జీవించడం నేర్పించాలి. లేకపోతే ఎక్కడెక్కడికి పోకూడదు, ఎక్కడెక్కడ మనం సరిగ్గా ఉండాలో ఇవన్నీ తల్లిదండ్రులుగా మన బాధ్యత. దేవుడు మనల్ని దాచి కాచి కాపాడుతున్నాడని చెప్పుకుంటూ పోవటమే కాదు, ఈరోజు మన బాధ్యత మనం సక్రమంగా నిర్వర్తిస్తున్నామా? కేవలము లేకపోతే మనం బిడ్డలకు ప్రొవైడ్ చేసే వాళ్ళు మాత్రమే కాకుండా సరైన భక్తి విధానంలో, సరైన విశ్వాసంలో నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమె సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు అన్న మీ హృదయముకు తలపు కావాలి గాక. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసు పుట్టించుము.